స్తోత్రాలు. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మరలా ప్రభు దినమందు మీతో పాటు కలిసి రొట్టె విరుచుట్లోనూ పాత్రలో పాల్గొని ప్రభు వస్తారని నిరీక్షణ ప్రకటించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇలాగున్న మీరు మమ్మలను చేర్చుకొని మీతో పాటు ప్రభువును ఆరాధించడం కొరకే మీ ప్రేమను కనపరిచినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వాక్యం ఎరిగిన గొప్పవారు ఉంటుండగా అలాంటి వారికి కూడా అవకాశం ఇవ్వడాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం 3 వచన భాగాలు చదువుకొని వాక్య ధ్యానాన్ని చేద్దాం. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చివరి వరకు చదువుతాను. 5వ అధ్యాయం 21వ వచనం నుండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. మెతుషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతుషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకుని అతనికి నోవహు అను పేరు పెట్టింది. లెమెకు నోవహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. 2వ వాక్య భాగం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుతాను. అవి కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడైండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. 3వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యూదా పత్రిక 14-15 వచనాలు. యూదా పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ సంకల్పాన్ని నెరవేర్చడం కొరకై మానవుడు దానిని పాడు చేయగా తిరిగి మీ సంకల్పాన్ని కొనసాగించే మీ అద్భుత సంకల్పం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
కనుక ఈ దినమందు మీ సంకల్పంలో ఈ భూమిని విడిచిపెట్టుటకు గల దారులలో ఒక శ్రేష్టమైన దారిని మీరు మాకు హనోకు ద్వారా తేటపరిచారు. కనుక ఈ విషయాలు ధ్యానించడానికై మీ వాక్యాలు చదువుకొని ఉన్నాం. వాక్య గ్రంథము మీది, సమకూర్చబడిన బిడ్డలు మీ వారు, సమయము కూడా మీదే. నిలవబడిన యొక్క మనను మరుగుపరిచి అవసరమైన మాటలు మీరు మాకు అందించి తృప్తి పొందించమని మా ప్రభువు తమ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివిన వాక్య భాగాలను బట్టి బహుశా ఈరోజు మనం ధ్యానించే అంశం గురించి మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. మీరందరూ వాక్యంలో చాలా ఎక్కువగా ఎరిగినటువంటి వారుగా మాకు చాలా కాలం నుంచి తెలుసు. కనుక సారిసారికి అప్పర్ రూమ్ మినిస్ట్రీ పరిచర్య అనే విషయాలు మేము ఢిల్లీలో ఉంటున్నప్పుడు జరిగేటువంటి విషయాలు ప్రకటించేటువంటి వారు. ఎల్ఆర్ విల్సన్ గారు ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడల్లా అక్కడ ప్రకటన జరుగుతుంది. అప్పటి నుంచి మీ గురించినటువంటి విషయాలు ఎరిగి ప్రభువును స్తుతించడానికి మరియు ఈ సమయంలో మీ మధ్య ఇలాగున్నా ఉండడానికి, నిలవబడడానికి ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం హనోకు యొక్క జీవితం. అతని యొక్క జీవితమును గురించిన కొన్ని సంగతులు మనం ఈ 3 వాక్య భాగాల్లో చూడబోతున్నాం. ఆయన గురించి ధ్యానించడమే కాకుండా, అంటే ఆయన గురించి ఆలోచించడమే కాకుండా, మనం ఎలా బైబిల్ చదువుతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గమనించబోతున్నాం. మనందరం కూడా బైబిల్ చదివి ధ్యానించేటువంటి వారమే. హనోకును ఒకవేళ మనం ప్రత్యేకంగా చూడాలి అని కనుక ఆలోచన చేస్తే, ఈయనకున్న ప్రత్యేకత ఒకటి అక్కడ మనం చదివాం. ఏంటిది? దేవునితో నడిచినవాడు అనే సంగతి. ఈయన ఒక్కడైనా దేవునితో నడిచినవాడు అని అంటే, థ్యాంక్ యూ అండి. ఎవరు? ఇంకొక ఆయన ఎవరు? అయితే ఇద్దరు దేవునితో నడిచారు అని వ్రాయబడింది. అందులో ఒకరు హనోకు. మనం చదవబోతున్నటువంటి హనోకు యొక్క విశేష అంశాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఇద్దరు దేవునితో నడిచారు. అందులో ఒక ఆయన ఎవరు? హనోకు. రెండో విషయం మనం చూడొచ్చు, ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు హనోకు. ఏంటి ఆ ఇద్దరిలో అని అంటే, చనిపోకుండా కొనుపోబడినటువంటి వారు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన ఎవరు? ఏలియా. ఇంకొక ఆయన హనోక్ అనేటువంటి. బైబిల్ చరిత్రలో భూమి మీద మరణాన్ని చూడకుండా కొనుపోబడినటువంటి వారిలో ఇద్దరు ఉన్నట్లయితే ఆ ఇద్దరిలో ఒక ఆయన ఎవరు? హనోకు. అంటే మనం ధ్యానించేటువంటి హనోకుని గురించి ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో ఈ మాటలు ముందుగా మీకు తెలియచేస్తాం. ఇంకొక మాట కూడా ఉంది. ఇద్దరు దేవునికి ఇష్టలైనటువంటి వారుగా ఉన్నారు. అందులో ఒక ఆయన డాష్ చెప్తుంది కదా, చదివాం కదా. ఎవరు? హనోకు. మరి ఇంకొక ఆయన ఎవరనంటే ఎవరు? ఇష్టుడు, యేసు ప్రభు. మరొక ఆయన ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ఇష్టుడు. ఇద్దరు ఇష్టలైనటువంటి వారు ఈ భూమి మీద ఉన్నారని అంటే, ఒకటి ఎవరు చెప్పండి? హనోకు. అందులో రెండవది ప్రభు. ఆయనతో ఎవరు సాటిరారు, ఆయనతో ఎవరు పోల్చలేం మనం. ఆ హనోకును గురించి ఇక్కడ రాయబడిన విషయాలు మనం ధ్యానం చేస్తూ బైబిల్ను మనం చదివేటువంటి విషయాలు కూడా కొన్ని ఆలోచన చేయబోతున్నాం. హనోకు యొక్క జీవితంలో 21వ వచనం, 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివినప్పుడు, 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడచుచు అనేవి రాసినట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ బ్రతికినటువంటి హనోకు తన కుమారుడు పుట్టిన తరువాత నుంచి ఏం జరిగిందని అంటే, ఆయన నడవడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే జీవించడం ఒక ఎత్తు, నడవడం మరి ఒక ఎత్తు. మనం పైన ఉన్నటువంటి వచన భాగాల్లో ఉన్నటువంటి వివరాలన్నీ కనుక మనం చదువుకుంటూ వచ్చినట్లయితే, అందరూ కూడా, మీరు చూసారో లేదో తెలియదు,
ఒకసారి మరలా చూపించాలని అనుకుంటున్నాం అనమాట. ఇంతకుముందు చూసినట్లయితే పర్వాలేదు, మరలా ఒకసారి చూస్తే మంచిదని నేను భావిస్తున్నాను. 5వ అధ్యాయంలో 3వ వచనంలో కనుక మనం చదివితే, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున తన కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందినని మనం చదువుతున్నాం. హనోకు విషయంలో ఇంకా పైన ఈ 6 మంది గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే, 6వ వచనంలో షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి అనుంది. ఆయన నడిచినట్టుగా లేదు. ఈ చాప్టర్లో లేక 5వ అధ్యాయంలో దేవునితో నడిచారనే పదం ఒక హనోకు గురించి మాత్రమే వివరించబడింది తప్పించి మిగిలిన అందరూ కూడా బ్రతకలేదా అంటే బ్రతికారు. కుమారుడు పుట్టిన తర్వాత కూడా మార్పు లేకుండానే, అంటే వారి జీవితము దేవుని యందు బ్రతికిన విషయంగా మనం చూస్తున్నాం, కానీ నడిచిన సంగతి లేక నడిచిన అనుభవాన్ని మనం కనుగొనలేకపోతున్నాం. 4వ అధ్యాయంలో ఉన్న సంగతి మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారో లేదో తెలియదు. 4వ అధ్యాయంలో కయీను సంతానమును గురించిన వివరాలు ఇచ్చారు. కయీను సంతానంలో వారు బ్రతుకుటను గురించి కానీ, వారు జీవించిన సంవత్సరాల గురించి కానీ, వారు మృతి చెందుడిని గురించి రాయలేదు. కయీను యొక్క సంతానంలో 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, కయీను దేవుని కొరకు బ్రతికినట్లుగా కానీ, దేవునితో నడిచినట్లుగా కానీ, లేక తన జీవిత దినములను లెక్కించినట్లుగా కానీ 4వ అధ్యాయంలో రాయలేదు. అలా అయితే 3 రకాల వ్యక్తులు మనకి ఇక్కడ కనపడుతున్నారు. కయీనుతో సంబంధించినటువంటి వారు, ఈ 5వ అధ్యాయంలో బ్రతికినటువంటి వారు, ఈ 5వ అధ్యాయంలోనే దేవునితో నడిచినటువంటి వారు. మనం ఏ విధమైనటువంటి వరుసలోనికి సారిసారికి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే చాలా మంచిది. ఈ అధ్యాయంలో ప్రతి వారి యొక్క వయస్సును, ప్రతి వారి యొక్క జీవిత కాలమును ఇక్కడ నోట్ చేసినట్లు లేకపోతే వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అనగా మనం తెలుసు 90వ కీర్తనలో 12వ చరణంలో ఏమి రాస్తున్నారు? మా దినములను, వీరందరూ ఎవరనంటే దినములు లెక్కించుకునేటువంటి వారుగా మనం చూస్తాం. ఎన్ని దినాలు మేము ఎన్ని దినాలు జీవిస్తాం, నీ సన్నిధిలో ఎన్ని దినాలు జీవిస్తాం అనేటువంటిది ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి యోధుడు లేక బ్రతికినటువంటి ఈ ప్రతి విశ్వాసి లేక దేవుని బిడ్డలుగా చెప్పబడినటువంటి వారు, యెహోవా నామమున ప్రార్థన చేయుటకై ఆరంభించిన యొక్క తరములో ఉన్నటువంటి వారందరూ కూడా వారు బ్రతికినటువంటి వారుగా ఉన్నారు. వారి మధ్యలో ఒక ఆయన ప్రత్యేకంగా కనపడుతున్నాడు. ఆయన ఎవరనంటే హనోకు. ఆయన దేవునితో నడిచినటువంటి వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటిగా 21-22 వచనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. రోజు చదువుతున్నటువంటి విషయాలే ఒకసారి ప్రత్యేకంగా చదువుతున్నాం, మనం శ్రద్ధతో చదువుతూ ఉన్నాం అనమాట. ఇది హనోకు అందరి వలె మొదటగా బ్రతకడం నేర్చుకున్నాడు. తర్వాత ఏమేం చెప్పండి, అతడు నడిచినటువంటి వాడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అతడు దేవునితో నడిచినటువంటి వాడు అనే గొప్ప సంగతి మనకు అర్థమవుతుంది. దేవునితో నడవడం అంటే ఏంటో అని మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో మనం ఈ సంగతిని గమనించాం. ఏం చూస్తాం? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదివాం కదండి. ఇప్పుడే దేవునితో నడచుట అనే మాటను గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఏమనుంది అక్కడ? 5వ వచనంలో 11:5లో విశ్వాసమును బట్టి హనోకు కొనుపోబడెను. దట్ ఈస్ ద వర్డ్ అండి. ఏంటంటే అది అంటే దేవునికి ఇష్టడు. నడుచుట అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది మనకి? దేవునికి ఇష్టలై ఉండడం అనేటువంటిది అనమాట. మనం బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకు ఇప్పుడు ఎవరినైనా మనకు తెలుసు, అసెంబ్లీస్లో ప్రత్యేకంగా ఏంటంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత రక్షణ కోల్పోతారా అని ప్రశ్నిస్తే ఏం చెప్తాం? ఏమంటాం? కోల్పోరా అంటాం.
రక్షణ శాశ్వతం, ఒకసారి ఇవ్వబడిందని చెప్తాం. బ్రతుకు చూస్తే సందేహం కలుగుతుందేమో కొంతమందిని చూసినప్పుడు. మనకి రక్షణ కోల్పోమనేటువంటి వారే తమ బ్రతుకు, తమ జీవిత విధానాన్ని మనం చూసి ఏమనిపిస్తుంది అని అంటే రక్షించబడ్డా లేదా అని అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా బ్రతికినటువంటి బ్రతుకు కంటే ఇక్కడ ప్రతి సమయంలోనూ దేవునికి ఇష్టడుగా ఉండడం అనేటువంటిది, అది మనం శరీరముతో ఉన్నప్పుడు కానీ శరీరం లేకుండా ఉన్నప్పుడు కానీ రాసిన సంగతి మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి. హనోకు బ్రతికినటువంటి సంగతులు మరియు ఆయన నడిచినటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం, 5:8 కొరింథీ 2వ పత్రిక. ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం. అది ఎక్కడున్నా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చిన మన ఇష్టం ఎవరితో ఉంది అని అంటే ప్రభువుతో ఉండాలనేటువంటిది. ఎందుకు రక్షించబడ్డాం, మనం ప్రభువు కొరకు ఎందుకు ప్రత్యేకించబడ్డాం అని అంటే మన ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు, దేవునికి ఇష్టడుగా ఉండడం అనేటువంటిది జరిగించడం గురించి. కాబట్టి బ్రతుకుటకును నడుచుటకున్న వ్యత్యాసం ఏంటంటే, నడుచుట అనేది ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడం అనేటువంటిది. ఏంటంటే ఆయనకి ఇష్టమైన జీవితం అని అంటే మన యొక్క ఈ దైనందిన బ్రతుకులో ఎన్నో సంగతులు ఆయనకి ఇష్టం లేకుండా చేసి ఉండొచ్చు. చాలాసార్లు మన పిల్లలు అడుగుతారు, ఎక్కడెక్కడికి వెళ్దాం అంటారండి, క్రికెట్లో జాయిన్ అవ్వచ్చు అని అడగచ్చు కదా, లేకపోతే ఇంకా స్పోర్ట్స్లో కానీ గేమ్స్, ఇంకొక విషయాల్లో ఎక్కడెక్కడో వేరే విషయాల్లో మేము జాయిన్ అవుతాం అని అడగచ్చు అనమాట. ఎవరెవరిని అడుగుతారు అని అంటే ఎంతమందిని అడగచ్చు, కానీ కూర్చుని ప్రభువా నన్ను జాయిన్ అవ్వమంటారు వద్దంటారు అని అడుగుతారు ఎవరైనా? మనం ఎలా అనలైజ్ చేస్తామని అంటే తనకున్న టాలెంట్ని బట్టి ఇవన్నీ ఆలోచన చేసుకుని వారిని ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తాం. కానీ కూర్చుని ప్రభువా ఇది నా బిడ్డకు లేకపోతే మాకు అవసరమైనదా కాదా అని, ఆయనకి ఇష్టమైనదా కాదా అని మనం ఎన్నిసార్లు అన్ని విషయాలలో ఆయన యొద్ద మనం ప్రస్తావన తీసుకొస్తున్నాం. అసలు ఎవరిని అడగకముందు నా ప్రభువు నేను అడిగి, ప్రభువా ఈ విషయం నీకు అంగీకారమా కాదా, నీకు ఇష్టమా కాదా, దెన్ వీ వాక్ విత్ గాడ్. ఆ విధంగా మనం ఆయనకి ఇష్టమైన విషయాన్ని చేసినప్పుడు ఆయనతో నడిచే వారంగా ఉంటాం అనమాట. ఆయనతో నడవడం, నిజానికి ఆలోచన చేస్తే ఈ సంగతి మీద నడచుట అనే విషయం పైన మనం కనుక ఆలోచన చేసినట్లయితే మనం దేవునితో నడవకుండా ఎలా ఉండగలం అసలు? దీని అర్థం ఏంటంటే సంఘస్థులు ఉన్నాం, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతాం అనంటే ప్రభువు కంటే బహుశా ఎవరితో గడపలేమేమో మనం. కారణం ఏంటనంటే ప్రొద్దున లేవగానే ప్రభువుని తలచాలి, ప్రభు వాక్యం చదవాలి, ప్రభువుతో ప్రార్థన చేయాలి. ఈ జీవితకాలంలో మన ప్రభువు కంటే మరి ఎక్కువగా ఎవరితో గడపగలం మనం? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ఒకవేళ గడపలేకపోతున్నట్లయితే మన నడక ఏమైంది చెప్పండి, వెనకకి వెళ్ళినట్లుగా ఉన్నట్టు మనం గమనించాలి. బ్యాక్ స్లైడింగ్, వెనుక తిరిగినటువంటి వారంగా, వెనకబడినటువంటి వారంగా మనం ఉంటున్నామేమో. క్రైస్తవ జీవితంలో మన నడకలో ప్రభువుకి ఇష్టమైనట్లుగా లేచింది మొదలుకొని మనం పరుండేటువంటి సమయం వరకు సహితం మనం ఆయనకి ఇష్టమైనటువంటి దానిని జరిగించాలన్నది ఎవరు చేశారని చెప్పచ్చు? హనోకు చేశాడు. మరి మనకు సాధ్యమో కాదో? హనోకు చేశాడు, మనకు సాధ్యమా కాదా? అది కూడా చెప్పట్లేదు. సాధ్యం, దేవునికి వందనాలు. ఏంటి చెప్పండి, ఆయన చేయగలిగాడు, మనం కూడా చేయగలం, నడవగలను, నా ప్రభువుకు నేను ఇష్టమైన జీవితాన్ని జీవించగలను అని మనల్ని మనం ఒకసారి సరి చేసుకున్నట్లయితే చాలా మంచిది. కనుక నడుచుటకు హెబ్రీ పత్రికలో ఉన్న వివరం తెలుస్తుందన్నమాట. ఆదికాండ గ్రంథంలో ఏం చెప్పారనంటే ఆయన నడచుచు అనే విషయాన్ని మనం చూస్తాం. నడచుట అనగా హెబ్రీ పత్రికలు ఏం రాశారు ఆయన గురించి? ఇష్టుడై ఉండుట అనే సంగతిని వ్రాసినట్లుగా మనం చూస్తాం అనమాట.
విశ్వాసమును బట్టి హనోకు ఏం చేశాడు చెప్పండి, దేవునికి ఇష్టడుగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. నిజానికి మరలా తిరిగి 5వ అధ్యాయము, ఈరోజు వీఆర్ రీడింగ్ ఓన్లీ ద స్క్రిప్చర్, అంటే 5వ అధ్యాయం 21 నుంచి ఉన్నటువంటి వచన భాగాలే మనం సారిసారికి చూడబోతున్నాం. సారిసారికి ఆ వచనాలే మనం చూడబోతున్నాం అన్నమాట. ఏవైనా కొన్ని సత్య సిద్ధాంతాలు బైబిల్ నుంచి కనుక మనం తీసుకురావాలి అని అనుకుంటే, లేక మనకు బోధపడాలని అనుకుంటే ఒకసారి చదివితే వచ్చేస్తుందండి. ఎన్నిసార్లు చదవాలి? 2, 3, 4 ఎన్నిసార్లు చదివితే అంత మంచిది అనమాట. ఇంకా ఏంటనంటే ఎంత జాగ్రత్తగా చదివితే అంత మంచిదండి. ఎన్నిసార్లైనా చదవాలి, మరియు ఎంతో జాగ్రత్తగా మనం చదివినప్పుడు చాలా విషయాలు మనం గమనించగలుగుతాం. చూడండి 21వ వచనం 22వ వచనం మనం చదివినప్పుడు 22వ వచనంలో హనోకు మెతూషెలను కనిన తరువాత, కనక ముందేంటి, కనిన తర్వాత ఏంటి, బ్రతికాడు, నడవడం మొదలుపెట్టాడు. కెన్ వి సే దెర్ ఈజ్ ఏ కన్వర్షన్? కెన్ వి సే హీ టర్న్ టు గాడ్? ఆయన దేవుని అంతకుముందు వీళ్ళు కనాను వంశీయుల, కయ్యూను సంతానం వారు, వీళ్ళందరూ కూడా కయ్యూను సంతానం అండి వీళ్ళు. ప్లీజ్ ఓకే, కయ్యూను సంతానం. ఓకే, 4వ అధ్యాయంలో మాత్రం కయ్యూను సంతానం ఇవ్వబడింది. 4వ అధ్యాయం చివరిలో ఒకసారి మీరు చదివితే మంచిదేమో. 4వ అధ్యాయం చివరిలో 25వ వచనంలో, 4వ అధ్యాయంలో హేబేలు చనిపోయాడు కదా. 25వ వచనం, ఆదాము మరల మరియు ఇది యెహోవా నామమున ప్రార్థన చేయుటకై ఆరంభించిన వంశావళి. ఈ వంశావళి ఎవరిది? యెహోవా నామమున ప్రార్థన చేయడానికే ఆరంభించిన వంశావళి. మరి వెనకదులున్న వంశావళి యెహోవా సన్నిధి నుండి వెడలిపోయినా అని చదువుతాం మనం. ఇజ్ ఇట్ నాట్? చదువుతారు ఒకసారి 4:16 చదవండి. యెహోవా సన్నిధిని వెళ్ళిపోయినటువంటి వాడి వంశావళి మనం ఎక్కడ చదువుతున్నాం? 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 5వ అధ్యాయంలో ఎవరనంటే హేబెలుకు ప్రతిగా పుట్టిన షేతు, యెహోవా నామమున ప్రార్థన చేసిన వంశావళి 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అంటే వారందరూ యెహోవా నామమున ప్రార్థన చేసినటువంటి ఆ వంశావళిలో బ్రతుకుచూ ఉన్న హనోకు దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రత్యేకత మనకేం తెలుస్తుందంటే, మెతూషెలను కనిన తరువాత అతడు దేవునితో నడచడం మొదలుపెట్టెను. మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చానంటే, చల్లపూట దేవుడు ఆదామవ్వలను దర్శించడానికి వచ్చి వారితో ఏం చేసేవాడు? సంచరించుట అనే పదం వాడబడింది. హీ వాక్డ్ విత్ దెమ్ అని అర్థం అన్నమాట. ఇంగ్లీష్లో మనం చదివితే దేవుడు వారితో నడచినవాడు. ఎవరితో? ఆదాముతో దేవుడు నడిచాడు, ఆదామవ్వలతో దేవుడు నడిచాడు. ఎప్పుడైనా గమనించారా ఆదాము హనోకు కలిసి జీవించారో లేదో అని? వీఆర్ రీడింగ్ బైబిల్ మోర్ కేర్ఫుల్లీ. బైబిల్ని మనం ఇంకా జాగ్రత్తగా చదువుతున్నాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసాను. ఇప్పుడు ఆదాము హనోకు కలిసి జీవించారా? ఎప్పుడైనా ఆలోచన చేసామా? హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ ఇట్? అవసరం లేదంటారా? అవసరం లేదంటారా? 300 సంవత్సరాలు కలిసి జీవించారు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు కలిసి జీవించారు. అలా అయితే హనోకు ఆదాముతో మాట్లాడినప్పుడు ఆదాము ఏం చెప్పాడు? దేవుడు మాతో నడిచాడు, మేము దేవునితో నడిచాం, కోల్పోయాం. మేము దేవునితో నడిచి ఉండేటువంటి వారం, ఆ విషయాన్ని మేము ఇప్పుడు కోల్పోయాం హనోకు అని బహుశా పైన ఉన్న వారందరికీ చెప్పి ఉండొచ్చు. ఈయనైతే తన కుమారుడు పుట్టిన తర్వాత ఏం చేశాడు కనిన తర్వాత
నడవడానికి పూనుకున్నవాడుగా ఉన్నాడు. మన జీవితంలో చాలా సందర్భాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఏ సంఘటన అయినా నిన్ను మారుస్తుందా, దేవుని వైపుకు ఆకర్షిస్తుందా లేదా అనే దానిపైన మనం ఆలోచన చేస్తే చాలా మంచిది. ప్రతి సన్నివేశాన్ని దేవుడు మన మార్పు కొరకు, మనం ఆయనతో సన్నిహితంగా ఉండడం కొరకు ఏర్పాటు చేస్తాడు. వాటిని లక్ష్యం ఉంచుతున్నావో లేక లక్ష్యం లేకుండా ఉన్నావో? లక్ష్యం లేకుండా ఉన్నట్టయితే బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మనం చదవం. మనం బ్రతుకుతున్నాం కనుక ఓకే. కనుక నడచుట అనే విషయం పైన మనం ఆలోచన చేసినప్పుడు మనకు తెలిసేటువంటి ఈ గంభీరమైన సత్యం ఏంటి అని అంటే, వెనక ఉన్నటువంటి వారు ఎవరు, 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నడిచినటువంటి వారు కాదు. కానీ 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనంలో, హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అని మనం చదువుతున్నాం. దేవునితో నడుచుట కుమారుడు పుట్టినటువంటి తరువాత ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ఏంటండి ఈ కుమారుడు మెతుషెల కనిన తరువాత కలిగినటువంటి ఈ మార్పు గల కారణం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఒక ఆయన అంటారు మెతుషెల అని అనగా అర్థం ఏం చెప్తున్నారని అంటే, అతడు చనిపోయినప్పుడు అది వచ్చును, లేక ఆయన చనిపోయినప్పుడు తీర్పు వచ్చును అని అర్థం. ఎవరు? మెతుషెల చనిపోయినప్పుడు. మీకు ఒక సంగతి సందర్భంగా తెలియజేస్తాను, చూడండి. ఈ అధ్యాయంలోనే మనం 28వ వచనంలో మనం చదువుతున్నాం. 28వ వచనంలో, లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని పేరు ఎలా పెట్టారో చెప్తున్నారు. పేరు ఎలా పెట్టారో చెప్తున్నారు. ఎలా పెట్టారు పేరు? అతడు భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టి. అంటే ప్రతి అబ్బాయికి ఒక అర్థవంతమైన పేరుని ఇతను ఏదైనా చేస్తాడని ఉద్దేశంతో ఈ వరుసలో ఉన్న వారందరూ పేర్లు పెట్టినట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. మెతుషెల అనే పేరుకు అర్థం ఏంటంటే, అతడు చనిపోయినప్పుడు ఏమొస్తుంది? తీర్పు వస్తుందని అర్థం అనమాట. అతడు చనిపోయినప్పుడు తీర్పు వస్తుంది అనే పేరు ఎలా పెట్టారో చూడడానికి యోధాపత్రికలో మనం చదువుతాం అనమాట. యోధాపత్రికలో ఏమని రాశారు అని అంటే, చూడండి, యోధాపత్రిక 14వ వచనం 15వ వచనం మనం చదివితే, తీర్పు జరగబోతుంది అని ప్రవచనం ఎవరు చేసేవారు? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు కూడా ఏమని ప్రవచించారట? తీర్పు రాబోతుంది అని అర్థం అనమాట. మీరు గమనిస్తే కయీను చేసినటువంటి హత్యకు శిక్ష ఏం పడింది? హత్య ఏం పడింది? శిక్ష పడిందండి. ఏం శిక్ష విధించారు? ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పండుగ పళ్ళు. ఏం చేయలే అవన్నీ? కయ్యన్ని ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? చంపేశారా? చంపలేదు, తీర్పు రాలేదు. ప్రతీకారం ఎవరు తీర్చుకోవాలి? ప్రతీకారం తీర్చుట ఎవరి పని? దేవుడు ఏం చేశాడు? ప్రతీకారం తీర్చుకొని ఏం చేశాడు అన్నమాట? వదిలిపోయి. కారణం ఏమై ఉండొచ్చు? చెప్పాలి. చేసిన తప్పుకు శిక్ష వెంటనే ఇవ్వకుండా కారణం ఏమై ఉండొచ్చు? సరి చేసుకోవడానికి. థ్యాంక్ యూ అండి. సరి చేసుకోవడానికి వారికి సమయం ఇస్తూ ఉంటుంటే వారు ఏం చేస్తారనంటే, తీర్పు మా మీదకి రాదని అనుకున్నట్లుగా వారి జీవిత శైలి 4వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. 2 రకాలైనటువంటి సొసైటీస్ ఈ 4వ అధ్యాయంలోనూ 5వ అధ్యాయంలోనూ వివరించబడ్డాయి అన్నమాట. 4వ అధ్యాయంలో సొసైటీ పేరు ఏం పేరు అని అంటే సిటీ కల్చర్ సొసైటీ అండి. మనం చదువుతాం. హనోకు అనేటువంటి ఆయన
పేరు పెట్టి చూడండి 4వ అధ్యాయంలో మెతూషెల అనే పేరు ఎలా వచ్చిందనండి, తీర్పు రాబోతుంది అనే ఉద్దేశాన్ని దేవుడు ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది హనోకు అని పేరు పెట్టారనమాట. అలా అయితే నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను మెతూషెలకు ఆ పేరు పెట్టారు కనుక మెతూషెల పుట్టిన తర్వాత హనోకు ఏమంటున్నాడు అనమాట, నేను ఇంక బ్రతకడం కాదు, ఇప్పుడు ఏం చేయాలి, నేను దేవునితో నడవాలి అని నిర్ణయించుకున్నాడు అనమాట. తీర్పు రాబోతుందని తెలిసినటువంటి నీవు మరి మారవా, నడవవా, ఆయనకి ఇష్టడుగా ఉండవా అని అంటే హనోకు చెప్తున్నాడు ఇష్టడుగా ఉండాలి అని తేటపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒక సొసైటీ గురించి మనం ఆలోచన చేస్తాం. 4వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే 16వ వచనంలో ఇందాక మనం చదివాం, ఆయన తూర్పు దిక్కు నుండి యెహోవా సన్నిధి నుండి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు తప్పించి దేవునికి ఏం చేస్తే నా అర్పణ అంగీకరించబడతాదో అని అడుగుతున్నాడా? అడగట్లేదు. అదే ఇంకా ఈ సొసైటీలో ఉన్నటువంటి ఒక వర్గం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి అవి వారికి అవసరం లేదు, దేవునికి ఇష్టమైన ఆరాధన చేయడం అనేటువంటిది వారికి అవసరం లేదు. అదే అసలు మనం ఊహించలేని ఒక సొసైటీ అన్నమాట. అది ఏం చేస్తుంది ఇక్కడ చెప్పారు. 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 17వ వచనంలో కయ్యూను తన 4వ అధ్యాయము 17వ వచనం ఆదికాండ గ్రంథం, కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. ఇక్కడ కూడా హనోకు ఉన్నాడండి కదా, ఇక్కడ కూడా హనోకు ఉన్నాడు. ఈ హనోకు ఎన్నోవాడు? ఓకే, కయ్యూను సంతతిలోనూ హనోకున్నాడు, షేతు సంతతిలోనూ హనోకున్నాడు అనమాట. ఇద్దరు పేర్లు ఉండరా? శ్రీనివాసులు ఇద్దరు ఉండరా? ఉన్నారు కదండి, ఉండరండి ఇద్దరు. ఈ వరుసలో వారు పేరు పెట్టుకున్నారు. ఏమని పేరు పెట్టుకున్నారు? హనోక్ అని పేరు పెట్టుకున్నారు. ఆ వరుసలో హనోక్ అని పేరు పెట్టుకున్నారు. అందుకే యోధా పత్రికలు ఏమన్నారనంటే హనోక్ అని రాస్తే మనకు అర్థం అవుదని 7వ వాడు, ఆదాము మొదలుకొని 7వ వాడు అన్నారు. ఇప్పుడు ఆదాము తర్వాత కయ్యను, కయ్యను తర్వాత ఎన్నో వాడు ఇతను, కాబట్టి ఇతను కాదు. ఓకే, 4వ అధ్యాయంలో చెప్పండి, హనోక్ ఎవరు? 7వ వాడు కాదు, కయ్యను సంతతి వాడు అనమాట కదా. మనం కొంచెం బైబిల్ జాగ్రత్తగా చదువుతున్నాం అనమాట. వీఆర్ రీడింగ్ బైబిల్ కేర్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ఈ 17వ వచనంలో అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హనోక్ అని పేరు పెట్టెను. ఊరు కడుతున్నాడు. 4వ అధ్యాయంలోనండి ఇది. ఊరు అంటే ఇంగ్లీష్లో సిటీ. ఒక సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనమాట. ఇంతకుముందు ఏం చేసేవాడు ఈయన? అగ్రికల్చరల్ కదా. కయ్యను ఏం చేశాడు? ఏం పట్టుకొచ్చాడు దేవుని సన్నిధానానికి? పంట తీసుకొచ్చాడు. అంతకుముందు ఏం చేసేవాడు అనమాట ఈయన? వ్యవసాయం చేసేవాడు. దేవుడు శపించిన తర్వాత ఏం చేస్తున్నాడంటే నువ్వు శపించేది ఏంటి అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళి నివసించాలనుకుంటున్నాడు? సిటీ, ఊరు కట్టుకుని తన ఒక పరిధిని నిర్ణయించుకొని ఆ పరిధికి తానే దేవుడిగా ఉన్నట్టు, దేవుడు లేని జనాంగంగా, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినటువంటి జనాంగంగా మనం చూస్తాం అనమాట. దిస్ ఈజ్ ఏ సొసైటీ. దీన్ని మనం ఏమన్నాం? పట్టణంలో నగరంలో నివసించేవారిని నాగరికులు అంటారు కదా కదా. నగరంలో నివసించేవారిని నాగరికులు అని అంటాం అనమాట. సిటీ కల్చర్ తీసుకొచ్చారు ఎవరు? కయ్యను అతని సంతతి వారిగా మనం చూస్తాం. రెండవ విషయాన్ని మనం కనుక చదివితే చూడండి, 19వ వచనంలో మనం చదివితే ఏమనుందనంటే లెమెకు. మీకు ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే లెమెకు అనేటువంటి ఇక్కడ ఉన్నాడు. షేతు సంతానంలో ఇక్కడ మనం 2 పేర్లు పెడదాం. మొట్టమొదటి పేరు ఏం పేరు? కయ్యూను. కయ్యూను యొక్క సంతతి మనకు ఏ అధ్యాయంలో కనపడుతుంది? 4వ అధ్యాయంలో కనపడుతుంది. రెండవది హేబెలుకు ప్రతిగా ఎవరు వచ్చారు? షేతు వచ్చారు. షేతు సంతానం మనం 5వ అధ్యాయంలో చూస్తున్నాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు కయ్యూను సంతతి వారు ఏ విధమైనటువంటి సంస్కారాన్ని తీసుకుని వచ్చారో మనం చదువుతున్నాం అనమాట. వారు ఒక నగరు కట్టించుకునేటువంటి సంస్కారాన్ని తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. 19వ వచనంలో మనం చదువుతున్నాం, లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. లెమెకు అనేటువంటి ఆయన గురించి కూడా ఒక మాట ఇక్కడ చెప్తే మంచిది అనుకుంటున్నాను అనమాట. లెమెకు ఎన్నేవాడు? ఎవరైనా లెక్కపెట్టి చెప్పగలరా? స్మాల్ టెస్ట్. లెమెకు ఎన్నేవాడు?
చదువుతాను చూడండి. మొట్టమొదటిగా ఆదాము, రెండవవాడు కయీను, మూడవవాడు హానోకు, నాలుగవవాడు 18వ వచనంలో హానోకుకి ఇరాదు పుట్టెను, ఇరాదుకు మహుయాయేలు పుట్టెను, మహుయేలుకు మతుషయేలు పుట్టెను, మతుషయేలుకు ఏడవవాడు. ఈ లైన్లో ఏడవవాడు ఎలా ఉన్నాడో ఆ లైన్లో ఏడవవాడు ఎలా ఉన్నాడో చూడండి. ఈ లైన్లో 4వ అధ్యాయం కయీను వంశంలో ఉన్నటువంటి 7వ వాడు ఎలా ఉన్నాడో, 5వ అధ్యాయంలో షేతు వంశావళి 5వ వాడు ఎలా ఉన్నాడో మనం, 7వ వాడు ఎలా ఉన్నాడో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో 7వ వాడు ఎలా చూస్తాం. నిద్రపోయే వాళ్ళని కూడా చూస్తాం. ఉంటారండి ఎవరైనా? ఉంటారేమో. మనం ఎవరినెవరినో చూస్తున్నాం, నాకేమో నిద్రపోయే వాళ్ళు కనపడట్లేదు. దయచేసి నిద్రపోవద్దు, మెలకుగా ఉండండి. అర్థం కాకపోయినా చెవులు ఇక్కడ పెట్టండి. 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అది నాగరిక ప్రపంచాన్ని తీసుకొచ్చినటువంటి వాడు. 19వ వచనంలో మనం చదివితే లెమెకు, ఇది దేవుని చిత్తమా అంటే వీళ్ళు ఏం చేస్తారనమాట, బహుభార్యత్వాన్ని తీసుకొచ్చినటువంటి వారుగా ఉన్నారు. సివిలైజ్డ్ నాగరిక ప్రపంచం కదా, ఊర్లు కట్టి మేము చాలా ఏంటది పెద్ద 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 పట్టణాలలో ఉన్నాం. కాస్మోపాలిటన్స్ అని కూడా అంటే అనొచ్చు, బహుశా హై సొసైటీ అని అంటాం అనమాట. వారిలో వచ్చేటువంటిది ఏంటి చెప్పండి? నెక్స్ట్ బహుభార్యత్వాన్ని మనం చూస్తున్నాం అనమాట. వాట్ ఏ సాడ్ థింగ్ ఇట్ ఈస్. చూడండి తర్వాత 20వ వచనంలో మనం చదివితే ఏంటంట, 20వ వచనంలో పశువులు గలవాడు, గుడారములలో నివసించువారు. వ్యవసాయం వదిలిపెట్టి వీరు ఎక్కడికి వస్తున్నారనమాట, గుడారాలలోనూ పశువులను వారు సంపాదించుకోవడం కొరకు, వారి ఆస్తిని వారు సంపాదించడం కొరకు, పెంచుకోవడం కొరకు ఉండేటువంటి వారుగా మనం చదువుతున్నాం. 21వ వచనంలో నెక్స్ట్ ఏంటి, మ్యూజికల్. ఈ సొసైటీ ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో కదా, బాగుంది కదా కదా. నాగరిక ప్రపంచం బహుభార్యత్వం కలిగినటువంటిది. అక్కడేమో క్యాటిల్స్ కదా, సంపద అంతా ఉన్నది కదా. ఏంటంటారు దాన్ని, డైరీ ఫార్మ్. బాగా చెప్పారు. అవి ఒక చోట చాలామంది పెద్దల వారికి ఎక్కడ ఏమేమి ఉంటాయనంటే డైరీ ఫార్మ్ ఒకటి ఉంటుంది అనమాట ఖచ్చితంగా. సో దాంట్లో వెళ్తూ ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అని అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వారు సితారాను సానికును తీసుకొచ్చినటువంటి ఒక వర్గంగా మనం చూస్తున్నాం అనమాట. ఈ సొసైటీ ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ మనం చదవండి 22వ వచనంలో ఇన్స్ట్రుమెంట్స్ కదా, ఇండస్ట్రియలిస్ట్ కదండి, ఇండస్ట్రీ కదా. ఎంత బాగుంది ఇది, ఈ సొసైటీ. ఏమి లేదు ఇక్కడ, దేవుని సన్నిధి లేదు, దేవునికి వేరుగా, దేవుడు లేకుండా. మరి 5వ అధ్యాయంలో ఈ సంగతులు ఏమైనా చూస్తున్నామండి అసలు. 5వ అధ్యాయం ఏంటంటే మనం కరెక్ట్గా కనుక ఆలోచన చేస్తే 5వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ దినాలు లెక్క పెట్టినట్టుగా ఉన్నది అంతే. మా జీవిత దినములను లెక్కించుటకు మాకు నేర్పుము, అదొకటే కనబడుతుంది అక్కడ. వారు ఎంత వయసు కలిగారు, సంతానం కలిగింది, చనిపోయారు. ఎంత వయసు కలిగింది, సంతానం కలిగి చనిపోయారు. అందులో ఇండస్ట్రీ లేదు కదా, వ్యవసాయం క్యాట్ లేదండి, డైరీ ఫార్మ్ లేదు, ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏమీ లేవు. మనం కూడా ఇదే వరుసలో ఉన్నట్టుగా ఉన్నాం. మనం యెహోవా నామమున, యెహోవా సన్నిధిలో ఆయన ఏర్పాటు చేసిన ఆ దినములను మనం లెక్కించుకుంటూ ఆయనకి ఎలాగూ మనం ప్రీతికరంగా ఉండగలము అని ఒక గొప్ప అధ్యాయాన్ని మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం అనమాట. ఈ అధ్యాయంలో మనం మెతూషెలను కనిన తరువాత హనోకు మారినట్లుగా మనం చూస్తున్నాం. మెతూషెల కనే సమయానికి సొసైటీ ఎలా ఉంది అని అంటే 14-15 వచనాలు మనం చదివాం అనమాట. 7వ వాడైన హనోక్ అనే సంగతి మనం చదువుతున్నాం కదండి. ఇక్కడ 7వ వాడేవాడు, ఇక్కడ 5వ అధ్యాయంలో హనోకు, 4వ అధ్యాయంలో లెమెకు. టెస్ట్ పెడతాం తర్వాత మళ్ళీ. లెమెకు 4వ అధ్యాయంలో ఎవరు, లెమెకు అనమాట. 4వ అధ్యాయంలో లెమెకు ఎటువంటి సొసైటీని ఏర్పాటు చేసి ఉంచాడో చూస్తే కనుక
ఫైనల్గా మనం చదువుతున్నాం చూడండి. బహుభారత్వమే కాకుండా ఇంకా బహుభారత్వమే కాకుండా చూడండి 23వ వచనం చదువుతున్నాం. 4వ అధ్యాయం 23వ వచనంలో, లెముకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిస్తే ఒక మనుష్యుడిని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినట్టుగా ఒక పడుచువాడిని చంపి తిని. 2 మర్డర్స్, 2 హత్యలు చేశాడనమాట. 7వ వాడైన హనోకు యొక్క 7వ వాడైన లెమెకు యొక్క జీవితం ఒక ప్రక్కన ఇలా ఉంటే, ఇంకొక ప్రక్కన హనోకు ఏం చేస్తున్నాడనంటే తీర్పుని గురించి ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడు అనమాట. ప్యారలల్గా కనుక మనం రెండింటిని ఆలోచన చేస్తే మనకు బోధపడేటువంటి సంగతి అనమాట ఇది. అందుకే 14వ వచనం చదువుతారు ఎవరైనా? యోధాపత్రిక 14. నెంబర్ 1, ఒకసారి భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన వారి మరలా భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలు, ఇంకా భక్తిహీనులైన పాపులు. ఎన్నిసార్లు వచ్చిందండి అందులోనే? 4 అండి, 4 times. అది లెముకు కాలంలో ఉన్నటువంటి జనాంగం యొక్క పరిస్థితి అనమాట. 7వ వాడైనా అని మనం కనుక ఆలోచన చేస్తే ఎలా ఉన్నారు అక్కడ పరిస్థితి అని అంటే, వారందరూ భక్తిహీనులుగా ఉన్నారనమాట. భక్తిహీనులుగా ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలో మెతూషలను కరిన తరువాత హనోకు ఏం చేయడం మొదలుపెట్టాడనంటే నడవడం మొదలుపెట్టాడు. సాధ్యమా ఇది అని అనుకుంటున్నాం మనం. చుట్టూ ఎవరున్నారు చెప్పండి? ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క భక్తిహీనతని పెట్టామనుకోండి, 4 దిక్కులకి సరిపోతున్నారా? 4 దిక్కులకి కూడా 4 వైపులు ఎవరున్నారని అంటే భక్తిహీనులతో నిండిపోయి ఉన్నది, భక్తిహీన క్రియలతో నిండిపోయి ఉన్నది అనమాట. అటువంటి వారి మధ్యలో హనోకు దేవుని కొరకు నిలిచి దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు అనమాట. ఇజ్ ఇట్ నాట్ పాసిబుల్ విత్ యూ? మనం అనుకోవచ్చు చాలా కష్టం అండి, బ్రతకలేకపోతున్నామండి మనం అంటే కనుక మన ముందు ఒక హనోకు నిలబడి మాట్లాడుతున్నాడు. దయచేసి అలా అనకండి అని. హనోకు వలె మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులలో మనం దేవునికి ఇష్టలైనటువంటి వారంగా జీవించాలనేటువంటి మెతూషెల అనే పదానికి ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ గమనించినప్పుడు, అతడు చనిపోయిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? తీర్పు వస్తుంది. వచ్చిందా అని అంటే అది కూడా మనం చదువుతాం ఇక్కడ 5వ అధ్యాయము చూడండి. మొట్టమొదటిగా 5వ అధ్యాయము 25వ వచనంలో మెతూషెల చనిపోయినప్పుడు ఏం రావాలి? తీర్పు రావాలి. దాని గురించి మనం ఇప్పుడు చదువుతున్నాం అనమాట. 25వ వచనం, మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. ఎన్ని సంవత్సరాలు? 187 సంవత్సరాలు. రెండవది 28వ వచనం 28 అండి, 28. అతని పేరు నోవహు. మన నోవహుని పేరు పెట్టిన చూస్తాం. మెతూషెల ఎందుకు పేరు? తీర్పు వస్తుంది అనే ఉద్దేశంతో ఎరిగినటువంటి వాడే పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు వయసు చెప్పండి. ఈ 2 వచనాలు ఎందుకు చదివించాం అని అంటే, మెతూషెలకు ఎన్నో సంవత్సరంలో లెమెకు పుట్టాడు. 187వ సంవత్సరంలో. మెతూషెలకు ఎన్నో సంవత్సరంలో నోవహు పుట్టాడు. కరెక్ట్. 369. థ్యాంక్ యూ అండి. అర్థమైంది కదా? మీకు అర్థమైంది కదండి? మెతూషెలకు 187వ ఏట లెమెకు పుట్టాడు. మనవడు ఎప్పుడు పుట్టాడని అడుగుతున్నాం. మనవడు ఎప్పుడు పుట్టాడు? 369వ సంవత్సరంలో పుట్టాడు. ఇప్పుడు ప్రళయం ఎప్పుడు వచ్చింది? 7వ అధ్యాయం 6వ వచనం. జలప్రళయం ఎప్పుడు వచ్చింది? నోవహుకు 600వ సంవత్సరంలో వచ్చింది. అంటే ఎంత అయింది ఇప్పుడు మొత్తం టోటల్గా?
69. ఇప్పుడు మీరు ఇందాక చదవచ్చు అనమాట. 27వ వచనం. మెతుషెల దినములన్నీ 5:27. సరిపోయిందా లేదా? అంతే. మెతుషెల చనిపోయిన తర్వాత ఏమొస్తుందంట? తీర్పు వస్తుందని అన్నారు. సరిగ్గా ఆయన వయసు చూడండి ఎలా ఉందో మనం గమనిస్తే కనుక ఎలా ఉంది? 187, 182, 600, మొత్తం 969. ఆయన చనిపోయిన కరెక్ట్గా చనిపోయిన తర్వాత ఏమొచ్చింది? వరద వచ్చింది. తీర్పు వచ్చిందా లేదా? వచ్చింది. అలా అయితే మీకు అందరికీ తెలుసు, ఏది బైబిల్ క్విజ్ అడిగినప్పుడు ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఆయన పేరు చూడండి. ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఆయన పేరు మెతుషెల. అంటే దేవుడు ఎంత కృప చూపించాడు, ఎంత కృప చూపించాడు దేవుడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మెతుషెల ద హైయెస్ట్ లివింగ్ పర్సన్ అనమాట. ఎంతకాలం జీవించాడు? అందరికంటే ఎక్కువ సంవత్సరాలు జీవించాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు అంత కాలము ఎవరికి ఇచ్చాడు అనమాట? ఈ లోకానికి అవకాశం ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. మెతుషెలను కనిన తరువాత హనోకు ఏం చేశాడు చెప్పండి? దేవునితో నడుచుట అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తిరిగి మరలా 5వ అధ్యాయము 22వ వచనం మనం చదివాం. 22వ వచనం చదివిన తర్వాత 23వ వచనంలో మనం గమనించినట్లయితే చెప్పండి, హనోకు దినములన్నీ ఎంతండి? 360 ఏండ్లు. ఎంతకాలము యెహోవాతో నడిచెను? అయ్యో, ఎంతకాలము దేవునితో నడిచెను? థ్యాంక్ యూ. ఎవరో చెప్తున్నారు 300 సంవత్సరాలండి. 65వ సంవత్సరం వరకు నడవలేదు కదా. 65 సంవత్సరం వరకు నడవలేదు. 365 వరకు ఉన్నాడు. కాబట్టి 65 తీసేస్తే 300. అలా అయితే అన్ని సంవత్సరాలు కూడా మనం చదువుతున్నప్పుడు నేను మరలా 23వ వచనం చదువుతున్నాను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత అని రాశారనమాట. నడవడం మొదలుపెట్టాడు, నడుస్తూనే ఉన్నాడు. నడవడం మొదలుపెట్టాడు, నడుస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలకున్న ఆయన నడకకు, 200 సంవత్సరాలకున్న ఆయన నడకకు, 300 సంవత్సరాలున్న ఆయన నడకకు ఏం పెరుగుతుంది చెప్పండి? నేను పోయిన ఆదివారపు ఆరాధనకు, ఈరోజు ఆరాధనకు, రేపు రాబోయే ఆరాధనకు మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రభువులో ఎదుగుతూ వెళ్తున్నాం, తెలుసుకుంటూ వెళ్తున్నామా లేదా చెప్పాలి. అలా అయితే 300 సంవత్సరాలు వెనకకు తగ్గకుండా, ఆయనతో సంబంధం తెగిపోకుండా ఆయన అనగా హనోకు దేవునితో సంపూర్ణముగా నడిచినటువంటి వాడని అర్థం అన్నమాట. దెర్ ఈజ్ నో గ్యాప్, దెర్ ఈజ్ నో బ్రేక్. మనం కూడా క్రీస్తు జీవితంలో ఏం చేయాలి చెప్పండి? వారం వారం, మనకు వారం వారమే కాదు, రోజు రోజు ఏం చేయాలి చెప్పండి? మనం నిన్నటికి దేవుడు నాకు ఎంత తెలుస్తాడో ఇప్పుడు ఇంకా తెలియాలి, ఇంకా తెలియాలి, ఇంకా తెలియాలి. మోర్ అబౌట్ జీసస్ ఇంకా తెలుసుకోవాలి. ఎంతవరకు తెలుసుకోవాలి అని అంటే ఆయనను తీసుకొని వెళ్ళే వరకు కూడా ఆయన గురించి నేను తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటున్నావా? ఆర్ యు ట్రయింగ్? సో ఆ విధమైన ప్రయత్నం మనం ఏమైనా చేస్తున్నావా? అలా అయితే ఒకసారి మరలా మనల్ని మనం చెక్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఐ మే లెఫ్ట్ మై లార్డ్, నేనేమైనా ప్రభువుని వదిలిపెట్టి వెళ్తున్నానా అని కనుక మనం ఆలోచన చేస్తే ఇదొక మంచి సమయం అనమాట. హనోకైతే 300 సంవత్సరాలు అనమాట. ఆయన నడుచుచు 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 అని రాస్తాం. ఆ నడకలో ఆయనకి ఏం లేదు చెప్పండి, బ్రేక్ రాలేదు అనే సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 23-24 వచనాలు మనం గమనించినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే వారు హనోకు దేవునితో నడుచుచు ఉండేటువంటి సంగతిని మనం గమనిస్తున్నాం. 24వ వచనంలో మనం చదువుతున్నాం ఏంటంటే హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని ప్రతి వ్యక్తి గురించి కూడా చిన్న చిన్న పేరాలు ఇచ్చారు. ఎక్కడ? 5వ అధ్యాయంలో. మరలా ఒకసారి చూపించాలి అవన్నీ. ఏంటవి అని అంటే మరలా చూడండి, 6-8 వచనాలు కనుక మనం చదివితే షేతుని గురించి చెప్పారు అక్కడ కదండి. ఈ ప్రతి వ్యక్తి యొక్క చివరి మాట ఏంటి చెప్పండి? మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందెను. ఆ మాట ఈయనకి లేదు.
ఎవరికి లేదు? కారణం ఏంటి? మిగతా వారందరూ ఏంటి? బ్రతికి కుమారుని కన్నారు, మరలా అన్ని సంవత్సరాలు బ్రతికి కుమార్తెలను కన్నారు, చివరికి చనిపోయారు అనమాట. అది హనోకు అయితే ఏం చేయబడ్డాడట? తీసుకుని పోయాను. చూడండి, అక్కడ దేవుడు అతన్ని తీసుకుని పోయాను, మోసుకొని పోయాను అని అర్థం అనమాట. ఏంటి మోసుకొని పోవడం అని అంటే, ఆ మరణ వారధిని లేక మరణ సముద్రాన్ని లేక మరణ నదిని ఏం చేశాడు చెప్పండి? దేవుడే భుజాల మీద ఎక్కించుకొని అవతల వైపు దాటించినట్లుగా తీసుకొని పోయాను, చంకబెట్టుకొని పోయాను అన్నట్టు. మనం కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నామో లేదో. ఇప్పుడు ఈ భూమి మీద మనం మరలా తిరిగి వీరి యొక్క వయస్సును అంతటిని కూడా కనుక గమనించినట్లయితే, సహజ మరణం అని అనుకుంటే కనుక హేబీలు యొక్క మరణం ఏంటి? హత్య కాబట్టి సహజ మరణం అనొచ్చండి? కాదు. ఓకే, ఈ భూమి మీద సహజ మరణం ఆదాము జరిగిన తర్వాత ఇంకో రెండో వ్యక్తి చనిపోకముందు హనోకు కొనుక్కోబడ్డాడు. ఈ భూమిని విడిచిపెట్టేటువంటి దారులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 2 రకాల దారులు ఉన్నాయి. ఒకటి మరణించి విడిచిపెట్టవచ్చు, రెండవది నడిచి దేవుని చేత కొనుక్కోబడవచ్చు. మనం ఏ వరుసలో ఉన్నాం? బ్రతికిన వారి వీళ్ళందరి గురించి కూడా మనం చదువుతుంది. 4వ అధ్యాయంలో అయితే లేం. ఏమంటారు? 4వ అధ్యాయంలో అయితే లేం. ఏంటి 4వ అధ్యాయం అని అంటే, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయినటువంటి వారిని మనం వదిలేస్తాం. మనం దేవుని సన్నిధి తిరిగి వచ్చినటువంటి వారం, యెహోవా నామమును ప్రార్థన చేయడానికే కూడుకున్నటువంటి వారం. అటువంటి మనలో ఏమున్నాయి అని అంటే, ఒకటి మరణించి ఆయన సన్నిధికి చేరతావు, లేక మెలకువగా లేక ఆయన కొరకై నడుస్తూ ఆయన తీసుకుని వెళ్ళేలాగా ఉంటావు అనేటువంటిది మన ముందుంచబడినటువంటి మరి యొక్క సత్యం. ఆయన మనం 5వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చదువుతున్నాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అక్కడెవరున్నారు? ఏలియా కదా. ఆయన కూడా ఏమయ్యాడు? ఆరోహణమాయను. దేవుడు ఆయనను తీసుకొని పోయాను కదండి. మరి మనం కూడా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. వస్తారు, బూరధ్వని వినపడుతుంది, వెంటనే మనందరం కూడా మార్పు చెందుతాం. ఆకాశ మండలంలోకి మనం మేఘముల మీద కొనుపోబడతాం, తీసుకుని పోబడతాం. ఇద్దరు తిరిగలి విసురుతుందరు, ఒకతే కొనిపోబడును కదండి. ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకడు కొనిపోబడును. అది కొనుపోబడుట అని అంటే అర్థం ఏంటంటే తీసుకుని వెళ్ళిపోవడం అనమాట. అంటే ఒకలాంటి స్నాచింగ్ లాంటిది అనమాట. స్నాచింగ్ అంటే ఏంటి? పిల్లవాడి చేతిలో రొట్టె ఉంది, కాకి ఎప్పుడు పట్టుకెళ్తుంది అని అంటే రెప్పపాట్లు. ప్రభు తన కొరకు సిద్ధపడినటువంటి వారిని అలా తీసుకెళ్ళిపోతారు. మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. మన చేతులు ఏమి ఉండకూడదు అని అంటే చెప్పండి, తీసుకుని వెళ్ళకుండా ఆటంకాలు ఎవరు పెట్టుకుంటున్నాం? తీసుకుని వెళ్ళకుండా ఉండే ఆటంకం ఏదైనా ఉన్నదని అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేనంటే విడిచిపెట్టాలి. ఆయనకు ఇష్టము కానిది ఏదైనా ఉన్నది అని అనుకుంటే కనుక, ఆయనకి ఇష్టమైనప్పుడే మన నడక బాగుంటుంది అనమాట. ఇశ్రాయేల్ ప్రయాణం అంతా మనం ఆలోచన చేయొచ్చు. ఆయనకి ఇష్టం కానప్పుడల్లా ఆగిపోయారు, ఆయనకి ఇష్టమైనప్పుడల్లా నడుచుకుంటూ సాగిపోయినట్లుగా మనం చూస్తాం అనమాట. కనుక ఈ 24వ వచనంలో 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతున్నాం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఇప్పుడు చెప్పండి, గనుక అతడు లేకపోయినాడు అర్థం ఏంటి? అందుకే మీకు ఆ వచనం చదివించండి. ఏది? రాజుల 2వ గ్రంథం. అక్కడ కొనుపోబడిన తర్వాత ఏం చేశారు? కొనుపోబడిన తర్వాత ఏం చేశారండి? వెతకడానికి వెళ్ళారు కదా. కొనుపోబడతారని చెప్తూనే ఉన్నారా? మీకు అర్థమవుతుంది లేదు? కొనుపోబడతారని చెప్తూనే ఉన్నారా? ఆ 3 చోట్లకి వెళ్ళి కొనుపోబడతారని చెప్పినా మరలా ఆఖరిని ఏమంటారు? అటువంటి వర్గం కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారనమాట, లేకపోయారు కాబట్టి
కదండి. మీటింగ్ అన్నారేంటి, సాయంకాలం ఎవరు రాలేదండి ఇక్కడికి అనుకోవద్దు. బ్రదర్ కాటేజ్ మీటింగ్ అన్నారు, ఏంటి వేళ ఎవరు రాలేదని ఎవరు అనుకోవద్దు. అక్కడ ఆయన కూడా ఉంటాడు. ఎందుకని? కొనుక్కోబడతారు కనుక. మీటింగ్ అన్నారు కొనుక్కోబడతారు కనుక. లేకపోయాను అని మనం చదువుతున్నాం అనమాట. ఉండం. ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆరోహణ. కొనుక్కోబడతాం, మనం లేకపోతాం. అక్కడ కనపడం ఎవరికి. కాబట్టి వెతికినందువలన ప్రయోజనం లేదు. ఎవరైనా వెతికే గుంపులో కానీ ఉన్నారేమో అని మాత్రం మీకు గుర్తు చేస్తున్నాను అనమాట కదా. ఒక ఆయన ఇలా మాట్లాడుతూ యేసుప్రభుడు వస్తే ఇక్కడ ఎంతమంది ఉంటాం అని అంటే, అది థ్యాంక్ యూ అండి, ఎవరు ఉండమని చెప్పాలి. ఎందుకు? అందరూ ఎత్తపడతాం. అది మన నిరీక్షణ అనమాట. ఏమోండి మరి అని అంటే, ఏమోండి అని అంటే, ఏమో మరి అంటే కదా, ఏమో మరి కాదు. మనందరం కూడా రొట్టెలో పాత్రలో పాల్గొన్నాం, ప్రభు వస్తారు నిరీక్షించాం. కాబట్టి తప్పనిసరిగా ప్రభు వస్తారు. వచ్చినప్పుడు మనల్ని ఆయన తీసుకుని వెళ్తారు. చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే 2 దారులు ఉన్నట్లుగా మనం గమనిస్తాం అనమాట. మొదటి దారి ఏంటి అని అంటే, మరణించడం ద్వారా ఆయన యొద్దకు వెళ్తాం. రెండవది, మనం మార్పు చెంది ఆయన యొద్దకు కొనుక్కోబడతాం. ఈ గొప్ప సత్యాన్ని మనం ఇక్కడ ఈ హనోక్ యొక్క జీవితం ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం అనమాట. కనుక కంక్లూజన్ చేస్తున్నాం అనమాట. హనోకే జీవితం నుంచి మనం ఒక 4 మాటలు ఒకటే నేను మీకు చెప్పి నేను ముగిస్తాను అనమాట. మొట్టమొదటి మాట ఏంటంటే, హి టర్న్ టు గాడ్. బ్రతకడు నుంచి హి టర్న్ టు గాడ్. అదనమాట. దేవుని వైపు తిరిగిన వాడుగా ఉన్నాడనమాట కదండి. పిల్లోడు పుడితే మారినోడు, పిల్లోడు చనిపోతే మారినోడు కూడా ఉన్నాడు కదా. పిల్లోడిని బ్రతికింతాడేమో అని ఉపవాసం కూడా చేశాడు కదా, చనిపోయాక మారాడు. ఈయనైతే పిల్లవాడు పుట్టిన తరువాత మారినవాడు. ఈ టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరిగాడు అనమాట. ఆ మిగిలిన మనం 4వ అధ్యాయంలో చూసిన ఆ ప్రజల మధ్యలో నుంచి ఈయన దేవుని వైపు తిరిగి దేవునితో నడుచుటకై మొదలుపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే హీ టర్న్ టు గాడ్. రెండవ మాట ఏమనుకుందాం అని అంటే, హీ ట్రావెల్డ్ విత్ గాడ్. హీ టర్న్ టు గాడ్, హీ ట్రావెల్డ్ విత్ గాడ్. ఎంతకాలం అని అంటే, తీసుకుని వెళ్ళే వరకు అని అందాం కదండి. తీసుకుని వెళ్ళే వరకు కూడా ఒకరోజు కూడా ఏ విధమైనటువంటి బ్రేక్ లేకుండా హీ ట్రావెల్డ్. ఓహో, మనకు తెలుసు ఎంఐ గ్రామస్తులతో ప్రభువు నడిచినప్పుడు వారి ఆనందం ఎంతెంత కాదు కదండి. హృదయం మండుతూ ఉందని వారు చెప్తున్నారనమాట. మనతో ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటుంటే, మనకు ఆయన విషయాలు తెలియపరుస్తూ ఉంటుంటే ఆ ప్రయాణమే మనకు తెలియదు. ఇంతలో ఏమొచ్చింది? వారి ఇల్లు వచ్చిందని మనం చదువుతున్నాం అనమాట. ఇంతలోనే రాకడ కూడా రావచ్చు అనమాట. మనం నడుస్తూ ఉంటుండగా వెన్ వీ ట్రావెల్ విత్ గాడ్ వీ విల్ బీ ట్రాన్స్లేటెడ్ అనమాట. కనుక 3వ విషయాన్ని మనం చదువుతున్నాం. యోధా పత్రికలో సంగతి ఏంటి చెప్పండి? హీ టెస్టెడ్, హీ టెస్టిఫైడ్ ద గాడ్. థ్యాంక్ యూ అండి. హీ టెస్టిఫైడ్ ద గాడ్. ఓకే అండి. ఆయన దేవుని వైపు తిరిగాడు, దేవునితో నడిచాడు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు అనమాట. 4వదిగా హీ ట్రాన్స్లేటెడ్ బై గాడ్. ట్రాన్స్లేషన్ అంటే ఈ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అదర్ ప్లేస్. అంటే ఇంగ్లీష్లో మనకు ట్రాన్స్లేటెడ్ అని మనకు వాడినట్టు మనం హీ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్ అనే సంగతిని మనం చూస్తాం అనమాట. మనం కూడా ఈ అంశాలతో ఇదంతా దేని మీద ఆధారపడింది చెప్పండి? నీవు దేవునికి ఇష్టలై ఉండుట అని అనమాట. మొట్టమొదటి ఇష్టలు ఎవరు అనుకున్నాం? తండ్రికి ఇష్టలుగా యేసుప్రభు ఉన్నారు, యేసుప్రభుకి ఇష్టలుగా మనం ఉన్నాం. తండ్రికి ఇష్టలుగా యేసుప్రభు ఉన్నారు, యేసుప్రభుకి ఇష్టలుగా మనం ఉంటాం. ఆ మేరకు మన జీవితాలను మరొకసారి పరిశీలించుకుందాం, దేవుని వైపు మనం తిరుగుదాం. ఒకవేళ ఎవరైనా ఈ గొప్ప సత్యాలు ఎరగకుండా లేక ఎరిగి కూడా బ్రతుకుచు నడవనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే ఇది మరి యొక్క పాఠం మనకు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.